కోడి కూసింది 3 అయినట్టుందిలే. ఈ చేత 3 ముళ్ళు వేయించుకున్న దగ్గర నుంచి రోజు 3ంటికి లేవడమే సరిపోతుంది నాకు. ఏడ్చావులే. ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఇటు ఏరు ఏరు ఏరి ఒకటొకటి గిన్నెలు. ఎవరైనా ఆవాలు వంటకు వాడతాడు, వీడేమో వీటితో నాకు వ్యాయామం చేస్తున్నాడు. ఏమనంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు. ఏమే గొనుకోకుండా పని చేయలేరా మీరు? గొనుకుడు ముఖం దానా, గొనుకుడు ముఖం దానా. అవును, మనం లేచాం, ఇంకా చక్రపాణి లేవలేదేంటి? ఈ చేత 3 ముళ్ళు వేయించుకున్న దరిద్రానికి 3ంటికి నేను లెగుస్తాను. అందరు ఎందుకు లెగుస్తారు? లేవాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు, నా పక్కింట్లో కూడా ఉండాలి. లేకపోతే నేను అనారోగ్యం పాలవుతా. చక్రపాణి ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపో? నువ్వు బాగుండాలని లేపా. బాగానే ఉన్నాగా. ఏంటి బాగుండేది? టైం 3 అవుతుంది. జ్ఞానం లేని జంతువులు అడవిలో మనకంటే ముందు లేస్తున్నాయి. జ్ఞానం ఉన్న నువ్వు మాత్రం లేలేకపోతున్నావు చక్రపాణి. ప్రపంచంలో నిరంతరంగా పనిచేసేది 2 ఒకటి సూర్యుడు, 2 గుండె. సూర్యుడు హట్ అయితే భూమి ఉండదు, గుండె హట్ అయితే నువ్వు ఉండవు చక్రపాణి. 3ంటికి నిద్ర లేపి సూర్యుడు అంటావు, గుండె అంటావు, అసలు నీకేం కావాలరా? నాకేం వద్దు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తే జీవితాంతం ఆడుతూ పాడుతూ గడుపుతావు చక్రపాణి. కాసేపు వాకింగ్ చేద్దాం. వాకింగ్? 3ంటికి నిద్ర లేపి వాకింగ్ చేద్దామంటావేంట్రా? ప్రపంచం అంతా పడుకుందిరా. ప్రపంచం పడుకుంది కాబట్టి ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి 3ంటికి లేచి పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ప్రపంచం అంతా పరిగెత్తిన 3ంటికి చల్లో నేను పరిగెత్తలేనురా. నన్ను వదిలేరానికి దండం పెడతా. ఈ దేహం నిన్ను ఏం అడిగింది చక్రపాణి? దేహి అని కాసేపు వ్యాయామం అడిగింది. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి ఈ దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి, వదిలే. ఏంటమ్మా ఇది? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నన్నే 3ంటికి లేపి ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. రా చక్రపాణి, కాసేపు వాకింగ్ చేద్దాంరా. ఏమండి, ఆవాలు ఏరేసారండి. ఏరావా? ఈ పంచదారేరు, ఈ పంచదారేరు. మళ్ళీ పంచదార? పంచదార తింటే ఫ్యాటు, అదే పంచదార ఏరితే బాడీలో ఉన్న ఫ్యాటు అవుట్. ఏంటి నీకే డౌట్? అయితే ఏరు. వీడి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి 3ంటికి లేచి ఆవాలు పంచదార ఏరడమే సరిపోయింది నా బతుకు. చక్రపాణి, మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి వాడు పొట్టను పెంచుతున్నాడు కానీ ఇంటి ముందు చెట్టును మాత్రం పెంచట్లేదు చక్రపాణి. పొట్టను పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టును పెంచితే ఆక్సిజన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం చక్రపాణి. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. భాగ్యరాజా నీకు దండం పెడతానురా, నీకు దండం పెడతానురా. ఈ చల్లో నేను పరిగెత్తలేనురా, నీకు దండం పెడతానురా. ఏమడిగాడా నిన్ను అతను? కోట్లు అడిగాడా? కోట్లు అడిగాను చక్రపాణి. 3ంటికి లేచి వాకింగ్ చేద్దామని అడిగాను. ఆ కోరిక కూడా తీర్చలేవు చక్రపాణి. చక్రపాణి, నీలాగే ఇక్కడ కొంతమంది కాలు మీద కాలేసుకొని కూర్చోవడం వల్ల యవ్వనంలో వృద్ధాప్యం వచ్చింది చక్రపాణి. ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకొని ఆ కాలం తీసి ఆ కాలు కేబీఆర్ పార్క్ లోనో ఇందిరా పార్క్ లో వేస్తేనే ఎంతో కొంత యవ్వనపు ఛాయలు వస్తారు. వాళ్ళకి చెప్పు చక్రపాణి. ఎవరికి చెప్పంటావు భాగ్యరాజా? కొంతమంది ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చారు, వాళ్ళకి చెప్పులే. ఏమే ఏరడం అయిందా? సగం అయిందండి. సగం అయిందా? ఉప్మారవ్వ ఉందా ఇంట్లో? ఉప్మారవ్వ ఉందా ఇంట్లో? ఎరడానికి కాదే, టిఫిన్ కి ఉందా అని అడుగుతున్నా. పద టిఫిన్ చేద్దాం పద. చక్రపాణి, చక్రపాణి, ముందు కొట్టే అలవాటు కూడా లేదు కదా నీకు. చెరువు కట్టు మీద అడ్డంగా పడుకున్నావు ఏంటివే? చెరువు గట్టు మీద ఈ దరిద్రుడు 3ంటికి లేపి నన్ను నడు మీద వదిలేసాడా? భాగ్యరాజా, భాగ్యరాజా. ఏంటన్నయ్య? భాగ్యరాజాడి పడుకున్నాడు అన్నయ్య. పడుకున్నాడా? పడుకోవడం ఏంటమ్మా? రోజు 3ంటికి లెగుస్తాడు, 7ంటికి పడుకుంటాడు. 3ంటికి లేచి 7ంటికి పడుకుంటాడా? సైకో సంఘానికి సెక్రటరీలా ఉన్నాడు వీడు. ఒకసారి ఆయన లేపు. అన్నయ్య, నేను లేపలేను అన్నయ్య. ఇప్పుడు కనుక నేను ఆయన లేపాను అనుకో 10 కిలోల పెసరపప్పు చల్లి పగలంతా ఏరమంటాడు. చక్రపాణి, చక్రపాణి, చక్రపాణి నువ్వు రా ఎర్రి. చక్రపాణి నువ్వు రా ఎర్రి. అది బ్రెయిన్ తప్పి ఒకరి పేరు ఒకరు పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ లేపకూడదండి. అది కాదు భాగ్యరాజా, 3ంటికి లేవాలి, వ్యాయామం చెయ్యాలి అని పెద్ద పెద్ద విషయాలు చెప్పావే. అవును. మరి నువ్వెంట్రా వచ్చి పడుకున్నావు? 3ంటికి లేపింది నీ ఆరోగ్యం గురించి, 7ంటికి పడుకుంది నా ఆరోగ్యం గురించి. నువ్వు పడుకో, నువ్వు పడుకో. మరి నేను ఎప్పుడు పడుకోవాలరా? ఎప్పుడు పడుకో. మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలరా? ఆఫీస్ అనేది నీకు సంబంధించిన విషయం, ఆరోగ్యం అనేది నాకు సంబంధించిన విషయం. నీ ఆరోగ్యం గురించి నేనేనో చేయగలను కానీ నీ ఆఫీస్ గురించి నేనేం చేయగలను చెప్పు? ఇష్టం అంటే పడుకోలేక ఆఫీస్ తెలివి లేదా పడుకున్నాను లేపడానికి? లేదా ఇంత కూడా
ఈ చక్రపాణి లేపిన దగ్గర నుంచి నిద్ర పట్టి చావట్ల. ఎవరైనా నిద్ర లేపితే నాకు నరకాలనిపిస్తది. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అంటే టీ పొడి ఏమైనా జల్లనా అయ్యో వద్దండి. లోపల టీ పట్టుకొని రాపో. ఓ పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక్కడ. జాగ్రత్త, మెల్లిగా నడువే, మెల్లిగా. జాగ్రత్త. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16 తారీఖు ఇచ్చారండి. నీకెప్పుడు ఇచ్చారు? ఏంటి బాగిరాజు నువ్వు మాట్లాడేది? నాకు డెలివరీ డేట్ ఎత్తువేంటి? మరి లేకపోతే ఏంట్రా? మీ ఆవిడ కడుపు కంటే నీ కడుపు పెద్దగుందిరా దరిద్రుడా. అవునవును. దేశంలో రైతులు పంటలు పండిస్తుంటే ఎక్కడ పోతుందో అనుకున్నా, మొత్తం ఇక్కడ ఉందన్నమాట. అరే దరిద్రుడా, పొలం బాగుండాలంటే కడుపు తీయాలి, ఆరోగ్యం బాగుంటే బాడీలో కొవ్వు తీయాలరా దరిద్రుడా. పిడికిడి పొట్ట పట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. అది పిడికెన పట్టారా? దాంట్లో అమరావతి కట్టొచ్చురా. కొంచెం అన్నం ఉంటాయమ్మా. చూడరా, ఇక్కడేమో ఆకలి బాధ, ఇక్కడేమో అరగని బాధ. నా దేశం అభివృద్ధి చెందిందని అడిగితే ఎక్కడ చెందిందని అడిగితే ఏమని చెప్పాలరా? ఇక్కడ చెందిందని అడగాలరా? నేను నీకేం అపకారం చేశాను రా? ఏమని చెప్పాలరా? అభివృద్ధి ఎక్కడ అంటే ఎవ్వరికి ఏం చెప్పనక్కర్లేదులే గాని. అన్నయ్య మీరు వెళ్ళండి. అనవసరంగా ఇటు పక్క వచ్చాం మనం. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపుతూ ఉంటావు. అసలు ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే ప్రతి వాడు నెల వచ్చే శాలరీల గురించి చూసుకుంటున్నాడు, కానీ బాడీలో పెరిగే క్యాలరీల గురించి చూసుకోవట్లా. అదే నా బాధనే, ఇంకేం బాధ లేదు నాది. పెళ్ళైన తర్వాత శోభనం రోజు శోభనం చేయకుండా వీడు యోగా చేస్తున్నప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం లాభం? ఏమే కోడి కూసిందిలే? చూసిందా? ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. దా ఎట్టి ఆవాలు ఏరి దీంట్లో. ఆరోగ్యం చెప్పి ఆవాలు ఎరుస్తున్నాడు. గొనుకోకుండా ఏం పని చేయలేరన్న మీరు? ఈ గొంతులో పొగ గొట్టం వేస్తే గానీ తిక్క కుదరదు మీకు. పక్కింటోడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను ఇంకా చక్రపాణి లేవలేదంటే నిన్నే కదా ఆరోగ్యం గురించి అరగంట చెప్పాను. చక్రపాణి లెటర్ ఉందేంటి? గౌరవనీయులైన భాగ్యరాజు అనబడే నీచుడికి స్టేషన్తో చక్రపాణి రాయనిది 3 గంటలకు నిద్ర లేవడం దరిద్రుడా. నువ్వు 3 గంటలకి నిద్ర లేపి 7 గంటలు పడుకుంటావా? పైగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పిచ్చి ఫిలాసఫీ చెప్తావురా. ఆ మహాతల్లిని చూడరా, ఆవులిస్తూ ఆవాలు ఏరుకుంటుందిరా. నువ్వు నన్ను 3 గంటలు లేపుతావని నాకు తెలుసురా. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్ళిపోతున్నాను రా. కాకినాడ వెళ్ళిపోయాడా? వెళ్ళరా ఎదవా, నీ ఆరోగ్యం గురించే కదా నేను 3ంటికి లేపింది. అది మాత్రం అర్థం చేసుకోలేరా? ఏమే నువ్వు ఆవాలు ఏరడం కంటే ఆవులించడం ఎక్కువైపోయింది. ఏరాబా నేరేనండి. లోపల 10 కిలోల జీలకర్ర వేసాను, ఏరుతుందా? అది ఎప్పుడు వేశారు? చెప్తారన్ని. ఏమే కోడి కూసిందిలే, జీలకర్ర తీసుకున్నావా? దా ఇంకోడు ఈయనెవరు? ఇంకోడు కాకినాడలో ఆడు కాకినాడకి వెళ్ళాడు కదా. ఏరి ఒకటి గిన్నెలో వేయు. అవును, మన ఇంట్లో పక్కనే కూడా కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవరైనా ఇట్లా మళ్ళీ కాకినాడలో ఎవర్రా? భాగ్యరాజు కాదండి, మరి మధురాజా అండి. భాగ్యరాజు మా అన్నయ్య అండి, హైదరాబాద్ లో ఉంటాడండి. రండి కాసేపు వాకింగ్ చేద్దాం రండి. రెండింటికి వాకింగ్ చేయడం దరిద్రుడా. నీకంటే మీ అన్నయ్య 3 గంటలు లేపేవాడు. హైదరాబాద్ లో మా అన్నయ్య 3ంటికి ఎత్తాడండి, నేను 2ంటికి ఎత్తాడండి. మా 3 విజయవాడలో ఉంటాడు, 1 గంటకు ఎత్తాడండి. మా 4 వైజాగ్ లో ఉంటాడు, 12ంటికి ఎత్తాడండి. మా చిన్నోడు చిత్తూరులో ఉంటాడండి, వాడు పడుకోడంటే రాతంతా వాకింగ్ చేస్తుంటాడండి. ఏమన్నదమ్ములురా మీరు? మీ పిల్లల చేత రాత్రులంతా జీలకర్ర ఆవాలు ఏరుస్తూ ఉంటారు, మీరు రాత్రంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా పుట్టారా మీరు? ఏదనుంటే వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకున్నప్పుడు అంటే నేను కాకినాడలో కూడా ఉన్నాను రా. కాకినాడలో మీరు